ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి దానిలో పంది కొవ్వు కలిసింది, రకరకాలైనటువంటి ఫిష్ ఆయిల్ కలిసిందని మాట్లాడారో, తీరా ఈరోజు సిబిఐ విచారణ జరిపి ఛార్జ్షీట్ వేస్తే దాంట్లో ఎటువంటి కొవ్వు కలపలేదని తేలిన తర్వాత మీరు స్వామి పట్ల చేసినటువంటి అపచారానికి ఈరోజు భక్తులు ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నటువంటి నేపథ్యంలో వరుస సంఘటనలు జరుగుతున్నాయి, వరుస అపచారాలు జరుగుతున్నాయి. ఈరోజు అటువంటి వ్యక్తిని, ఏమాత్రం ఎథిక్స్ మారల్స్ లేనటువంటి వ్యక్తిని, మన సంస్కృతి సాంప్రదాయాలకి భిన్నంగా వ్యవహరించేటువంటి వ్యక్తిని ఈరోజు మీరు బిఆర్ నాయుడు లాంటి వ్యక్తిని ఏ విధంగా కొనసాగిస్తారు? ఆయన తీరు ఏ విధంగా ఉంది? నేను మీ ఒక్కొక్కరు అంతు చూస్తానంటాడు, నా టీవీని అడ్డం పెట్టుకుని మిమ్మల్ని అందరినీ చూపిస్తానంటాడు, మీరు నోరెత్తితే నా టీవీ ఏం చేస్తుందో చూడంటాడు. అంటే నీ టీవీకి, నీ టీవీ 5కి భయపడేటువంటి వాళ్ళం అనుకున్నావా? కాబట్టి చంద్రబాబు నాయుడు లాంటి బలహీనులు, చంద్రబాబు నాయుడు లాంటి భయస్థుల్ని నువ్వు నీ టీవీ 5తో భయపెట్టలేవు, కానీ బిఆర్ నాయుడు గారు మమ్మల్ని భయపెట్టలేవు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకో. నీ ఉడత బెదిరింపులకు బదిలేటువంటి పిరికి వాళ్ళం ఎవరం లేదు. నీతో ఏ రోజైనా అధికారం ఉన్నా లేకున్నా సరే నీ ఛానల్తో మొట్టుకున్నటువంటి వాళ్ళం. ఈరోజు నీ వ్యక్తిగత విషయం వచ్చింది, ఒక మార్గదర్శిగా వ్యవహరించాల్సినటువంటి నువ్వు ఈరోజు దిక్కుమాలినటువంటి విధంగా వ్యవహరించి అనైతికంగా నీ రాసలీలలు చూస్తేనే అసహ్యం వేస్తుంది. మహిళలు నీ ముఖాన ఉమ్మేస్తున్నారు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడికి ఏమాత్రం సిగ్గున్నా, బిఆర్ నాయుడికి ఏమాత్రం లజ్జ ఉన్నా చంద్రబాబు నాయుడు రాజీనామా అయినా చేయించాలి, లేదా బిఆర్ నాయుడు గౌరవంగా తప్పుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఈరోజు మా మహిళల మీద జరిగినటువంటి దాడికి ఈ మెరుపు ధర్నా నిర్వహించాం. ఈ ధర్నాకు సంబంధించి శాసన మండలి సభ్యులుగా ఉన్నటువంటి నా సోదరుడు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా మరొక సోదరుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆన విజయ్ కుమార్ రెడ్డి గారు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలు, సానుభూతి పరులు, ప్రజలు, సాధారణ నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి కార్యక్రమంలో పాల్గొన్నాం. రేపటి రోజు దీన్ని ఉధృతం చేస్తాం. బిఆర్ నాయుడు అనేటువంటి వ్యక్తి గద్దె దిగే వరకు మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎవరు ఎన్ని రకాలైనటువంటి ప్రలోభాలు పెట్టినా, ఎవరు ఏ విధంగా భయభ్రాంతులు చేయాలన్నా మా మహిళలు వేల నారుల్లాగా తిరగబడతారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. బిఆర్ నాయుడికి సిగ్గు వచ్చి బిఆర్ నాయుడు దిగిపోయేంత వరకు మహిళల ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఒక్క పిలుపుతో మెరుపు ధర్నాకి ఈరోజు పిలుపునిస్తే ఈరోజు వందలాదిగా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి మహిళా మనులందరికీ, నాయకులు, కార్యకర్తలు అందరికీ పేరు పేరున పాత్రికేయ మిత్రులతో సహా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు, 1+1 పోచంపల్లి శారీస్ 1200 రూపాయలు, 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు, 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200, 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000, కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500, వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899, 2 బ్రాండెడ్ లెగిన్స్ 299, 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899, 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550, బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.